రైట్ ఎట్ ప్రెజెంట్ డ్రోన్లు క్షిపణులతో విరుచుకుపడుతోంది పాకిస్తాన్. ఇంటిగ్రేటెడ్ కౌంటర్ యుఎస్ గ్రేడ్ అలానే వైమానిక రక్షణ వ్యవస్థలతో ఈ దాడులను సమర్థవంతంగా ఇండియా తిప్పికొడుతోంది. S-400 అలియా సుదర్శన్ చక్ర మిసైళ్లతో ఈ దాడులను చిత్తు చేసింది. మరి ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ ఎలాంటి స్టెప్ తీసుకోబోతోంది? యుద్ధానికి సిద్ధమన్న సంకేతం అయితే అందుతోంది. పూర్తి వివరాలు మా ప్రతినిధి గోపికృష్ణ అడిగి తెలుసుకుందాం. గోపికృష్ణ, త్రివిధ దళాలు పాక్ తో యుద్ధానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. సో ఇండియన్ గవర్నమెంట్ ఇప్పుడు ఎలాంటి స్టెప్ తీసుకోబోతోంది? మరి ముఖ్యంగా మోదీ అధ్యక్షతలో ఒక కీలక మీటింగ్ జరగబోతోంది. ఆ మీటింగ్ తర్వాత యుద్ధానికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందా? బ్రేకింగ్ న్యూస్. లాహోర్ పై ఇప్పటికే దాడి మొదలైనట్లుగా తెలుస్తోంది. భారత ప్రభుత్వం చాలా సీరియస్గా పాకిస్తాన్ సైనిక చర్యను తీసుకుంది. త్రివిధ దళాధిపతులు అలాగే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ తోటి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమావేశం నిర్వహిస్తున్నారు. దీని తర్వాత ప్రధాని సమీక్ష ఉంటుంది. ఇప్పటికే త్రివిధ దళాలకు కూడా ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలుస్తుంది రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. సో ఖచ్చితంగా ఈ రాత్రి కాళరాత్రి కాబోతోంది పాకిస్తాన్కి. ఇప్పటికే F-16 సహా ఫైటర్ జెట్స్ వాళ్ళవి కూల్చేసినట్లుగా సమాచారం అందుతోంది. పాకిస్తాన్ ఈరోజు సైనిక పరంగా సైనికులని కోల్పోవాల్సి వస్తుంది. అలాగే భారీగా సైనిక సంపత్తిని కూడా కోల్పోయే పరిస్థితి. ఎందుకంటే భారత వైష్ణోదేవి ఆలయాన్ని కూడా టార్గెట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఆలయం పైకి వచ్చిన డ్రోన్ను నేలమెట్టం చేసినట్లుగా తెలుస్తోంది. డిఫెన్స్ సిస్టమ్, భారత S-400 డిఫెన్స్ సిస్టమ్ అలాగే యాంటీ డ్రోన్ సిస్టమ్ సమర్థవంతంగా పాక్ నుంచి వచ్చే మిసైల్స్ అలాగే డ్రోన్లను ఇటు ఎక్కడికక్కడ నిలువరిస్తున్న పరిస్థితి. పదుల సంఖ్యలో ఇటు డ్రోన్స్ ఇటు భారత సైనిక శిబిరాలు అలాగే సివిలియన్ ఎక్కువగా రద్దీగా ఉండే ప్రాంతాలని టార్గెట్గా చేసుకుని దాడులకు తెగబడుతున్నట్లుగా తెలుస్తోంది. సో ఖచ్చితంగా ఈరోజు గట్టి గుణపాఠం పాకిస్తాన్ ఎదుర్కోబోతోంది. అది ఎంత తీవ్రమైన సైనిక చర్య అంటే భారత ప్రజల వైపు ఒకసారి పాక్ కన్నెత్తి చూడాలన్న భయపడేంతగా, ముఖ్యంగా ఇప్పటి వరకు ఉగ్రవాదాన్ని ఏరివేసే దిశగా భారత్ చాలా కఠినమైన నిర్ణయాలు సైనిక చర్యలను గడిచిన 2 రోజులుగా మనం చూసాం. ఆపరేషన్ సింధూర్ ఎంత పెద్ద మిషనో, 9 సైనిక పాక్ ఉగ్రవాద స్థావరాలు, అందులో 5 పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉంటే 4 పాకిస్తాన్ భూభాగంలో ఉన్నాయి. సో వాటన్నిటిని కూడా నేలమట్టం చేశారు. సో ఇటు పాకిస్తాన్కి సంబంధించిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని కూడా భారత్ కొలాప్స్ చేయడం జరిగింది. భారత్ సమర్థవంతంగా ముఖ్యంగా పాక్ పైన పూర్తి స్థాయి దృష్టి, పూర్తి సైనిక వ్యవస్థను కేంద్రీకరిస్తే కనుక ఖచ్చితంగా పాకిస్తాన్ రేపు ప్రపంచ పటంలో ఉండే ఆలోచన చేసుకోవాలన్న భయపడే పరిస్థితి. ఆ దిశగా యాక్షన్ ప్లాన్ రూపొందుతున్నట్లుగా తెలుస్తోంది. అంతర్జాతీయ సమాజం కూడా ముఖ్యంగా భారత్ పాక్ మధ్య జరుగుతున్న ఈ ఎస్కలేషన్స్ ఏవైతే పరస్పర దాడులు ఉన్నాయో సో వీటిని నిలువరించాలని చెప్పి అంతర్జాతీయ సమాజం నుంచి కూడా అమెరికా అలాగే రష్యా, ఫ్రాన్స్ ఇతర దేశాలను కూడా ఇటు భారత్ని అభ్యర్థిస్తున్న పరిస్థితి. కానీ భారత్ మాత్రం పాక్ చర్యలను ఉపేక్షించేది లేదన్నట్లుగానే ప్రస్తుతం కార్యాచరణ కనిపిస్తుంది. ఢిల్లీలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్తోనూ అలాగే ఇటు త్రివిధ దళాధిపతులు ముఖ్యంగా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ చీఫ్స్తో సమావేశమయ్యారు. ఎప్పటికప్పుడు గ్రౌండ్ ఆపరేషన్ గురించి తెలుసుకుంటున్నారు. ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది ఇటు BSFకి సంబంధించిన పారామిలిటరీ ఫోర్సెస్కి సంబంధించిన అక్కడ బేస్ క్యాంప్స్ నుంచి సమాచారాన్ని తెప్పించుకుంటున్నారు. పూంచ్, పుల్వామా అలాగే సాంబా సెక్టర్స్తో పాటుగా రజౌరి ఈ విధంగా LOC సరిహద్దు బోర్డర్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో వాస్తవాధీన రేఖ వద్ద సుమారు 35 పోస్టులు ఉన్నాయి. గడిచిన జనవరి నుంచి ఇప్పటి వరకు 2500 సార్లు కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ కాల్పులు జరిపితే కేవలం ఈ పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత దౌత్యపరమైన అలాగే వాణిజ్యపరమైన ఆంక్షల్ని చర్యలను తట్టుకోలేక అనేక సార్లు భారత సివిలియన్స్ని అలాగే సైనిక పోస్టులను లక్ష్యంగా చేసుకుని కాల్పులకు తెగబడిన పరిస్థితి. సో ఇప్పుడు భారత్ ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇంకా ఆ దాడుల్ని తీవ్రతరం చేస్తున్న పరిస్థితి. రేపు ముఖ్యంగా శుక్రవారం సో ఖచ్చితంగా ఒక భారీ ముఖ్యంగా వార్తను పాక్ ప్రజలకు వినిపించాలన్న ఉద్దేశంతో ఇటు వైష్ణోదేవి ఆలయాన్ని అలాగే జమ్మూ ఎయిర్ స్ట్రిప్ని, పఠాన్కోట్ ఎయిర్ స్ట్రిప్ని అలాగే సైనిక శిబిరాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడుతోంది పాకిస్తాన్. దీన్ని సమర్థవంతంగా ప్రస్తుతం భారత రక్షణ వ్యవస్థ అలాగే డిఫెన్స్ సిస్టమ్స్ ముఖ్యంగా యాంటీ డ్రోన్ సిస్టమ్స్ ఎక్కడికక్కడ నిలువరిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఖచ్చితంగా మరి కాసేపట్లో ప్రధాని మోడీ ఇప్పటికే ఈ ఆపరేషన్ మొత్తాన్ని కూడా పరిశీలిస్తున్నారు. ఎక్కడ ఎటువంటి చర్యలు జరుగుతున్నాయి, సరిహద్దు రాష్ట్రాలు జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ ఇప్పటికే తీర ప్రాంతాన్ని 3223 కిలోమీటర్ల సరిహద్దు హై అలర్ట్ కొనసాగుతుంది. ఇంకా ఏ ప్రాంతాలకి హై అలర్ట్ ఇచ్చారు? అలానే సైరన్ మోగించేందుకు కూడా మరికొన్ని ప్రాంతాలు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఏ ప్రాంతాలవి? జమ్మూ పాకిస్తాన్తో భారత్ భౌగోళికంగా 4 రాష్ట్రాలను సరిహద్దులుగా కలిగి ఉంది. అది ప్రధానంగా ఇటు జమ్మూ కాశ్మీర్, ఆ తర్వాత పంజాబ్, రాజస్థాన్, గుజరాత్.
సో 3223 కిలోమీటర్ల భౌగోళిక సరిహద్దును కలిగి ఉంది. ఇది ఎడారి ప్రాంతం, కొండ, అటవీ ప్రాంతాలు సహా మంచు ప్రాంతాలను కలిగి ఉంది. సో ఈ సరిహద్దు ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేయడంతో పాటుగా ఎప్పటికప్పుడు ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు. పంజాబ్ సరిహద్దులో ముఖ్యంగా పోలీసులకి, రైల్వే ఉద్యోగులకి లీవ్స్ క్యాన్సిల్ చేయడం జరిగింది. బీఎస్ఎఫ్కి కనిపిస్తే కాల్చివేసే ఆదేశాలు, ఇటు క్రాస్ బోర్డర్ టెర్రరిజంకి పాల్పడినా లేక సరిహద్దు వద్ద ఏదైనా అనుమతి చర్య కనపడినా కూడా కనిపిస్తే కాల్చివేసే ఆదేశాలు ఇప్పటికే బీఎస్ఎఫ్కి ఇచ్చారు. సో ఈరోజు ముఖ్యంగా భారత డిఫెన్స్ సిస్టమ్ ద్వారా అక్కడ పాకిస్తాన్లో లాహోర్లో, అలాగే ఇస్లామాబాద్లో, ఇటు రావల్పిండిలో, ఇటు అన్ని చోట్ల కూడా ముఖ్యంగా భారత్ అక్కడ డ్రోన్స్ తోటి దాడులకు పాల్పడిన పరిస్థితి. భారత్ పైన నిన్న రాత్రి ఇటు పాకిస్తాన్ 15 సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని కాల్పులకు తెగబెట్టినప్పుడు S-400 సిస్టమ్ ద్వారా వాటన్నింటినీ గగనతలంలోనే కూల్చేసి దానికి ప్రతిచర్యగా భారత్ కూడా పాక్ సైనిక శిబిరాలను లక్ష్యంగా చేసుకుని టార్గెట్ ముఖ్యంగా ఫిక్స్ చేసినప్పుడు చైనీస్ డిఫెన్స్ సిస్టమ్ అక్కడ పాకిస్తాన్కి పనిచేయలేదు. సో దాంతో వాళ్ళు భారీగా నష్టాన్ని 1600 కోట్ల డిఫెన్స్ సిస్టమ్స్ని అక్కడ నష్టపోవాల్సిన పరిస్థితి. అలాగే రావల్పిండి క్రికెట్ స్టేడియం కానీ కొన్ని కీలక ఆర్మీ హెడ్ క్వార్టర్స్ రావల్పిండిలో అక్కడ కూడా దాడి జరిగిన పరిస్థితి ఉంది. సో దాన్ని తట్టుకోలేక మళ్ళీ గంటల వ్యవధిలోనే జమ్మూ కాశ్మీర్ ఎయిర్ స్ట్రిప్ పైన, అలాగే పఠాన్కోట్ ఎయిర్ బేస్ వద్ద, అలాగే వైష్ణోదేవి కొన్ని కీలక ప్రాంతాల్లో జమ్మూలోనే 7-8 చోట్ల ముఖ్యంగా మిసైల్స్, డ్రోన్స్ తోటి దాడులు చేసిన పరిస్థితి ఉంది. దీన్ని S-400 రక్షణ వ్యవస్థ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా భారత్ నిలువరిస్తున్న పరిస్థితి ఉంది. ఇవే కాదు, ఇంకా అధునాతన క్షిపణులు, ముఖ్యంగా ఆయుధ సంపత్తి సామాగ్రి భారత్ వద్ద ఉన్నాయి. సో ఖచ్చితంగా వాటిని వినియోగిస్తే ముఖ్యంగా రెండు దేశాల మధ్య కూడా ముఖ్యంగా మిసైల్స్ అనేవి ఉన్నాయి. సో వాటిని ఉపయోగిస్తే కనుక ఖచ్చితంగా చాలా వరకు ఇంపాక్ట్ అనేది కొన్ని వందల వేల కిలోమీటర్ల వరకు ఉంటుంది. కాబట్టి సో ఆ వ్యవస్థలను ఉపయోగించకుండా భారత్ వద్ద ఉన్న సమర్థవంతమైన మిసైల్స్ని ఉపయోగించే భారత్ ప్రతీకార చర్య తీర్చుకునే అవకాశం కనిపిస్తుంది. ఆలోపు ఇంటర్నేషనల్ కమ్యూనిటీ కూడా ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పటికే అన్ని దేశాల విదేశాంగ రక్షణ శాఖ, అలాగే ఆయా దేశాల అధ్యక్షులు కూడా భారత్ పాకిస్తాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలపైన దృష్టి పెట్టారు. కానీ భారత్ మాత్రం ధీటైన సమాధానం, ఎందుకంటే ఇటు పెహల్గాం ఉగ్రదాడితో వాళ్ళు దెబ్బ కొట్టారు. దానికి ఆపరేషన్ సింధూర్తో మనం మళ్ళీ ప్రతిదాడి చేశాం. తర్వాత మళ్ళీ ముఖ్యంగా 7వ తారీఖు రాత్రి నిన్న మళ్ళీ భారత సైనిక పోస్టులను లక్ష్యంగా చేసుకున్నారు. మళ్ళీ ఈరోజు ఉదయం ముఖ్యంగా పాకిస్తాన్ సైనిక శిబిరాల లక్ష్యంగా మనం దెబ్బ కొట్టాం. మళ్ళీ అటువంటి ఎస్కలేషన్స్ వద్దు, మేము కేవలం ఉగ్రవాద శిబిరాలనే మేము ధ్వంసం చేశాం, ప్రజలు సైనిక శిబిరాలు మేము చేయలేదు, మీ వల్లే మేము దాడి చేశామన్న క్లారిటీ ఇటు అంతర్జాతీయ సమాజానికి పాకిస్తాన్కి ఇచ్చిన తర్వాత కూడా కొన్ని ముఖ్యంగా రక్షణ అధికారులు, అలాగే విదేశాంగ శాఖ ముఖ్యంగా అధికార ప్రతినిధి వీరంతా కూడా సాయంత్రం 5:30కి ప్రెస్ మీట్ పెట్టారు. సో అది పెట్టిన 3 గంటల వ్యవధిలోనే 8:30 గంటలకు మళ్ళీ అటాక్స్ అనేవి స్టార్ట్ అయ్యాయంటే పాకిస్తాన్ ఏ విధంగా ముఖ్యంగా భారత్ పైన ముఖ్యంగా దాడులకు తెగబడుతుంది, అసలు ఉగ్రవాదం పైన పోరుకి, అలాగే భారత ప్రజానీకం పైన సైనికం మీద పోరుకి వారికి తేడా తెలియకుండా ముఖ్యంగా ఉగ్రవాదుల అంత్యక్రియలకు పాల్పంచుకొని వారి కోసం ఈ పోరాటం, ఈ ఉద్యమం అన్నట్లుగా పాకిస్తాన్ భారత్ పైన దాడులు చేస్తున్న పరిస్థితి. సో ఖచ్చితంగా ఈ పరిణామాలన్నింటినీ కూడా అంతర్జాతీయ సమాజం, ప్రపంచ దేశాలన్నీ గమనిస్తున్నాయి. కాబట్టి ఉగ్రవాదంపై పోరుకి భారత్కి మద్దతుగా ఉంటూ ఈ పెహల్గాం అటాక్ దగ్గర నుంచి ఇప్పటి వరకు సుమారు 100కు పైగా దేశాలు భారత్కి సంఘీభావాన్ని, మద్దతుని తెలపడం జరిగింది. సో ఖచ్చితంగా ఇప్పుడు పాకిస్తాన్కి ఇచ్చే గుణపాఠం అనేది ముఖ్యంగా చరిత్రలో నిలిచిపోయేదిగా ఉండబోతోంది. దానికి అనుగుణంగానే కేంద్ర ప్రభుత్వం సీరియస్గా ఈ అటాక్స్ని పరిశీలిస్తోంది. ఎప్పటికప్పుడు పరిస్థితిని తెలుసుకుంటున్నారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. సో తదుపరి రానున్న మరికొద్ది గంటల్లో ఖచ్చితంగా పాకిస్తాన్ ఒక తీవ్రమైన ప్రతిచర్యను అయితే భారత్ నుంచి ఎదుర్కోబోతోంది. దాన్ని కాపాడడానికి చైనా ముఖ్యంగా పాకిస్తాన్కి అండగా ఉంటుందా, లేక టర్కీ అండగా ఉంటుందా, ముఖ్యంగా ఈ దేశాలు పాకిస్తాన్కి అండగా నిలుస్తాయి, లేదా భారత్ వైపు ఎవరు నిలుస్తారు అన్నది కూడా స్పష్టత రాబోతోంది. అయితే ఇది ముఖ్యంగా అంతర్జాతీయ కమ్యూనిటీ, ఐక్యరాజ్య సమితి, అలాగే వివిధ దేశాలు, UN సెక్యూరిటీ కౌన్సిల్ వీరంతా కూడా ఇన్వాల్వ్ అయ్యి అత్యవసరంగా ముఖ్యంగా ఒకరితో ఒకరు ఫోన్లో మాట్లాడడం, తదుపరి చర్యలను నిలువరింపజేసే దిశగా కూడా చర్యలు ఉండే అవకాశం ఉంటుంది. కానీ ప్రధాని మోడీ ఈ విషయాన్ని ఎంతవరకు ముఖ్యంగా పట్టించుకుంటారు, వారు చేసిన సూచనల్ని, సలహాలని పరిగణలోకి తీసుకుంటారా, పాక్ దుశ్చర్యలకు ముఖ్యంగా ఈ భారత్ సమాధానం ఇవ్వకుండా అలాగే వదిలేస్తారంటే మాత్రం అది మనం చెప్పలేం. కానీ ఖచ్చితంగా అయితే పాకిస్తాన్ గట్టి గుణపాఠాన్ని ఎదుర్కోబోతోంది. ఎస్